కడియం జీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు రత్నం అయ్యప్ప పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. కడియం జీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రతిష్టాత్మకమైన సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కడియం నూతన పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా రత్నం అయ్యప్ప, ఉపాధ్యక్షులుగా బోడపాటి గోపాలకృష్ణ, జనరల్ సెక్రటరీగా కొండేపూడి నాగు, సెక్రటరీగా తాడాల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా గాజుల రత్తయ్య, ట్రెజరర్గా రత్నం మహాలక్ష్మీ నాయుడు, జాయింట్ ట్రెజరర్గా పెల్లా శ్రీనివాస్, కోఆర్డినేటర్గా పాటంశెట్టి శేషకుమార్, పీఆర్ఓ బోడపాటి సత్యనారాయణ, డైరెక్టర్లుగా గాధా నాగేశ్వరరావు, అడ్డగర్ల రమేష్, మల్లు శివనారాయణ, కోఆప్షన్ మెంబర్గా క్రోవిడి వాసు పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ రోజు కడియం జీఎన్ఆర్ కన్వెన్షన్ నందు సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు రత్నం అయ్యప్ప, ఇతర పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, కొత్తపేట జనసేన నాయకులు బండారు శ్రీనివాస్, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నగర ప్రముఖులు, నర్సరీ అధినేతలు, పెద్దలు విచ్చేశారు. తొలుత మంత్రులు, అతిథులు, ప్రముఖుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ మహోత్సవం ప్రారంభమైంది. నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు మాట్లాడారు. భవిష్యత్తులో పాలకవర్గ ప్రతినిధులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, పుల్లా రామారావు, వైస్ ఎంపీపీ పంతం గణపతి, గట్టి నరసయ్య, గట్టి సుబ్బారావు, పల్లా సుబ్రహ్మణ్యం, ఆనందేవుల చంటి, పులా ఆంజనేయులు, మల్లు పోలరాజు, గంగుమల సత్యనారాయణ, బోరుసు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మీకు భవిష్యత్తులో అద్భుతంగా మీరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరు దోహదపడతారని ఈ పదవిని మీరు ఉపయోగించుకుని సర్ ఆర్థర్ కాటన్ గారి పేరు నిలబెట్టే విధంగా ఈ నర్సరీ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు, ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి ఈ 2.5 సంవత్సరాలకి ఏర్పడినటువంటి కమిటీ మంచి యువకులతో కూడినటువంటి కమిటీ ఏర్పడింది. వీరందరూ బాగా పనిచేసి నర్సరీ రంగాన్ని మరింత ముందు స్థానంలోకి తీసుకెళ్లి భారతదేశంలో ఇప్పటికే నెంబర్ 1గా ఉన్నటువంటి మన ప్రాంతాన్ని అంతర్జాతీయంగా కూడా మరింత పెద్దగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తి. వ్యాపారులు బయట నుంచి రావాలి, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ తయారు కావాలి. మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక 98 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దాంట్లో రీసెర్చ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడమే కాదు, ప్రొడక్ట్ని తయారు చేసేదాన్ని తయారు చేయాలి. పూల ఉత్పత్తుల నుంచి మల్టీ ప్రొడక్ట్స్ తయారు చేసేదాన్ని కూడా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఒక టౌన్షిప్ రావాలి, ఒక 5-10 వేల మంది నివసించే ప్రాంతం. మీ తరంలో అంటే ఈ రత్నం ఔషధం అవుతుంది, అనేక మందికి ప్రాణ ప్రదాతం అవుతుంది అనేటువంటిది భావిస్తూ కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇవాళ మంచి వరవడి, మొక్కకి శాఖలు ఉంటాయి, శాఖలకు ఆకులు ఉంటాయి. ఇవాళ అన్ని పార్టీలు ఇక్కడ కూర్చోబెట్టారు కదా, రత్నం ఇక్కడే ప్రకాశించింది. తప్పకుండా ఆలోచించాలి. తర్వాత కవర్స్ విషయంలో ఈ కవర్స్ వచ్చిన తర్వాత నర్సరీలకి హిస్టరీ మారిపోయింది. ఈ కవర్స్ వచ్చిన తర్వాత ఈ కవర్స్ లేనప్పుడు ప్రొడక్షన్ చాలా తక్కువ ఉండేది. కానీ ఈ కవర్స్ మొక్కల ఉత్పత్తి చేసేందుకు కావలసిన సాంకేతికత అందిపుచ్చుకోవడానికి ఇక్కడ విద్యార్థులకు ఒక వొకేషనల్ కళాశాల ఏర్పాటు చేయాలని, మొక్కల పెంపకంలో శిక్షణ ఇచ్చేందుకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని అధికారులను, మంత్రులను, ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలు రాజమండ్రి చందాసత్రంలో 2 IFTUల విలీన సభ నిర్వహించారు.
కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలి అని 2 ఐఎఫ్టీయూల విలీన సభలో ఇఫ్టు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు రాజమండ్రి చందా సత్రంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్, ఎం యేసుల అధ్యక్షతన జరిగిన 2 ఐఎఫ్టీయూల విలీన సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ మోహన్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఎం దుర్గాప్రసాద్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి యు వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం పి ప్రసాద్ అధ్యక్షులుగా, కె పోలారి ప్రధాన కార్యదర్శిగా, 5 ఉపాధ్యక్షులు, 5 కార్యదర్శులు, 1 కోశాధికారి, 28 మంది కమిటీ సభ్యులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సభ ప్రారంభానికి ముందు సుబ్రహ్మణ్య మైదానం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ దశలోనే 2 ఐఎఫ్టీయూలు గత 13 సంవత్సరాలుగా విడివిడిగా ఉన్న 2 ఐఎఫ్టీయూలు ఒకటై రేపు సంఘటిత పోరాటాలు సాగించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ 2 ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీలు ఒకే సంఘంగా విలీనం కావడానికి ఇవాళ రాజమండ్రిలో విలీన సభను జరుపుకుంటున్నాం. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ఇట్లాంటి టైంలో 2 ఐఎఫ్టీయూలు విలీనం కావడం అనేది ప్రజా ఉద్యమాలకి, కార్మిక ఉద్యమాలకి చాలా ఉపయోగకరమైంది. ఇట్లాంటి ఐక్యత అనేది భవిష్యత్తులో మరిన్ని ఐక్యతకు దారి తీయాలని చెప్పేసి, కార్మిక వర్గ పోరాటాలు మరిన్ని ముందుకు రావాలని చెప్పేసి, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టే వరకు కూడా విప్లవ కార్మిక సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తాయని ఈ సందర్భంగా రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కీర్తిశేషులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమిరాజు సూర్యదేవకుమారి దంపతులచే నిర్మింపబడిన శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా అండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి 8వ వార్షిక మహోత్సవాలు 2వ తేదీ ఆదివారం ఉదయం నుండి ప్రారంభమయ్యాయి. ఈ నెల 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. మొదటి రోజు ఉదయం ఆలయ వ్యవస్థాపకులైన బుద్దాల వెంకన్నబాబు అమ్మిరాజు గృహం నుండి ఆలయం వద్దకు బాజా భజంత్రీలతో ఊరేగింపుగా బయలుదేరి శ్రీ విశ్వక్షేణ పూజ, పుణ్యహవచనం, దీక్షారాధన, ఆకు కల్మష హోమములు, శ్రీ వైకాసన ఆగమ మహదాచార్య తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వభాగ శ్రీమాన్ కండవెల్లి రాధాకృష్ణమాచార్యులు బృందంచే వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు 3వ తేదీ సోమవారం ఉదయం శ్రీ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ళరసములు, చెరుకు రసములతో విశేష అభిషేకములు జరుగుతాయని, సాయంత్రం బ్రహ్మాండ నాయకుని కళ్యాణం జరుగుతుందని, భక్తులు స్వామివారికి, అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ళు, పళ్ళరసాలు సమర్పించుకునే భక్తులు ముందుగా ఆలయం వద్దకు వచ్చి సమర్పించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజమండ్రి వీరభద్రపురం శ్రీ కోదండరామ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి మందిర 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం వీరభద్రంలో వేంచేసి ఉన్న కోదండరామ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారి మందిరంలో 23వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ స్వామివార్లకు విశేష పంచామృత అభిషేకం, విశేష అలంకరణ, శాంతి హోమం, నీరాజన మంత్ర పుష్పములు, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఆలయ ధర్మకర్తలు వారాది ఆంజనేయులు, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల రవికుమార్చార్యులు పర్యవేక్షణలో జరిగాయి. వార్షిక మహోత్సవంలో భాగంగా నూతనంగా కోదండరామ మందిరానికి రేకు షెడ్డు నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పందం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పందం కొండలరావు కార్యక్రమానికి విచ్చేశారు. కట్టుంగ శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు, వారాది హనుమంతరావు, వారాది నాగబాబు, నేమాని వాసు, కవి వెంకటేష్, టీకే శంకర్, సుబ్రహ్మణ్యం, చక్కా నాగేశ్వరరావు, మల్లి రాఘవ, కందుకూరి శ్రీహరి, కంటిపూడి శ్రీనివాస్, వారాది రాజు, వారాది హరి, స్థానిక మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
రాజమండ్రి 10వ వార్డ్ ఆర్టీసీ కాలనీలో నాగమణి ట్యూషన్ మాస్టర్ ఎం వెంకటేష్ను పలువురు అభినందించారు. రాజమండ్రి 10వ వార్డు ఆర్టీసీ కాలనీలో నాగమణి ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్న ఎం వెంకటేష్ మాస్టర్ స్టూడెంట్స్తో సైన్స్ ఫేర్ ప్రాజెక్టు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వాసిరెడ్డి బాబీ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ రషీదా, ఆర్టీసీ కాలనీ ఇన్ఛార్జ్ మొహమ్మద్ ఖాన్బాయ్, తెలుగుదేశం పార్టీ నాయకులు చొప్పర్ల భద్ర, పంచికట్ల శివ, వాసంశెట్టి బుజ్జి, చింతం మహేష్, అప్పారావు, రేగేడి సూరిబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న వెంకటేష్ మాస్టర్ను ప్రశంసించారు. ఈ నెల 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా జనసేన పార్టీ ప్లేనరీ సమావేశం పిఠాపురంలో భారీ ఎత్తున జరగనున్నదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం చిత్రాలలోని ఎస్బీ వెంచర్లో ఈ నెల 14న జనసేన పార్టీ ప్లేనరీ సమావేశం జరగనున్న నేపథ్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కొబ్బరికాయ కొట్టి ప్లేనరీ సమావేశానికి సంబంధించిన పనులు ప్రారంభించారు. మేము కూడా మరొకసారి ప్రజలకు అంకిత భావంతో పనిచేసుకుని ముందుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వంలో బాధ్యతగా ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా జనసేన పార్టీ నుంచి మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతమైన కార్యక్రమంగా శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను వెతికే రెస్క్యూ ఆపరేషన్ 9వ రోజుకు చేరుకుంది. గత శనివారం పైకప్పు కూలిపోవడంతో వారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నారు. రక్షణ చర్య చివరి దశకు చేరుకున్నందున వైద్య బృందాలు అన్ని వైద్య పరికరాలతో సిద్ధంగా ఉన్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అరవింద్ కుమార్, వివిధ శాఖల అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఎన్డీఆర్ఎఫ్ మరియు సహాయక చర్యల్లో పాల్గొన్న ఇతర సంస్థలతో సమావేశమవుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి అధికారులు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ మరియు ఆక్వా ఐ పరికరాలను ఉపయోగిస్తున్నారు. బాధితులను చేరుకోవడానికి రెస్క్యూ బృందాలు బురదను చాలా జాగ్రత్తగా తొలగిస్తున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎస్సీసీఎల్, ఫైర్ సర్వీసెస్, ఎన్జీఆర్ఐ, హైడ్రా, ఎస్సీఆర్ ప్లాస్మా కట్టర్లు, ర్యాట్ మైనర్లతో సహా 12 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని వెలికితీసేందుకు సహాయక చర్యలు నేటికి 9వ రోజు టన్నెల్లో 8 మంది ఎక్కడున్నారో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. 15 అడుగుల మేర పేరుకుపోయిన బురదను తీయడం రెస్క్యూ బృందాలకు సవాలుగా మారింది. ఆక్సిజన్ లేకుండా ప్రాణాలకు తెగించి బురదను తొలగిస్తుంటే మళ్లీ వరదలా వచ్చి పేరుకుపోతున్నది. పైభాగంలో తవ్వుతున్న కొద్దీ కింది భాగం నుంచి ఓట ఉబికి వస్తున్నది. అక్కడ తీసిన బురదను పక్కకు వేస్తున్నా మళ్లీ చేరుతున్న నీరు, బురదతో రెస్క్యూ బృందాలకు ఇబ్బందులు తప్పడం లేదు. 2 టన్నెల్ భాగాల మధ్యలో 4, టన్నెల్ ముందు భాగం కింద సుమారు 15 నుంచి 20 అడుగుల లోతులో మరో 4 చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. టీబీఎం మధ్య 7 మీటర్ల లోతులో ఉన్న 4 మృతదేహాలను ఆదివారం సాయంత్రం వరకు వెలికి తీనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరో 4 మృతదేహాలను తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెబుతున్నాయి. ఘటనా స్థలం సమీపంలో 8 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం తమ వారి మృతదేహాలైనా చూస్తామా అని బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కాగా షిఫ్టుకు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. మొత్తం 18 ఏజెన్సీలు
54 మంది అధికారులు, 703 మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పనిచేస్తున్నారు. బ్రాహ్మణ హెల్ప్లైన్ ఆధ్వర్యంలో రాజమండ్రి నాలంవారి సత్రంలో ఉపనయనాలు నిర్వహించారు. బ్రాహ్మణ హెల్ప్లైన్ ఆధ్వర్యంలో ఈరోజు 10 మంది వటువులకు ఉచిత ఉపనయనం కార్యక్రమం నాలంవారి సత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సలహాదారులు శేషగిరి, ప్రెసిడెంట్ తుమ్మలపల్లి సుబ్బారావు, సెక్రటరీ భువనగిరి వెంకటరమణ, ట్రెజరర్ విజయలక్ష్మి, సూరి శ్రీనివాస్, విజయవాడ సాయి, సంజీవి, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డాది ప్రసాద్, వరంగల్ కేశవరావు, వావిలాల సుధా, వావిలాల గౌతమ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సో దాతలందరూ కూడా మరింత సహకారంతో మాకు సహాయం అందిస్తారని, మరింత మంచిగా ఇంకా కార్యక్రమాలు జరిపిస్తారని మా హెల్ప్ లైన్ తరఫున కోరుకుంటున్నాం. మేము హెల్ప్ లైన్ తరఫున మీ అందరికీ మరొకసారి దాతల తరఫున మీడియాకి శుభాకాంక్షలు తెలుపుతూ మా హెల్ప్ లైన్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి సుబ్బారావు గారు ఆయన యొక్క సందేశాన్ని ఇస్తారు. అలాగే సహకరించిన దాతలు అందరూ కూడా ఈ రోజు వారి వల్ల ఈ సంస్థ ఇంత అభివృద్ధి చెందింది. చాలా సంతోషం. ఇంతమందికి మేము ఈ కార్యక్రమం గాయత్రి మాత ఆశీస్సులతో చేస్తున్న ఈ కార్యక్రమం మరింత ముందుకు విజయవంతంగా సాగాలని. అట్లాగే మనలో చాలా మంది పెద్దలు ఉన్నారు, ఉన్న స్థితిలో ఉన్నారు, వాళ్ళు కూడా ఈ బ్రాహ్మణ హెల్ప్ చేస్తే ఇంకా 10 మందికి వీళ్ళు బాగా కష్టపడేది వీళ్ళు. మేము ఎప్పుడో ఒకసారి వస్తున్నాం, వీళ్ళు మా దగ్గర నుండి చేస్తున్నారు. ఇంకా రావాలని గాయత్రి మాతని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇస్తున్న రమణ గారికి శుభాకాంక్షలు. తమ ప్రేమకు అడ్డొస్తుందనే కారణంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ప్రియురాలి తల్లిపై దారుణంగా ప్రేమోన్మాది దాడి చేశాడు. గొంతు పిసికి చంపడానికి ప్రయత్నం చేశాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం అనుబంధ గ్రామమైన సుద్దాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తమ ప్రేమకు అడ్డొస్తుందనే కారణంగా ప్రియురాలి తల్లి చామంతిపై దాడి చేసి గొంతు పిసికి చంపడానికి ఉన్మాది ప్రయత్నించాడు. సుద్దాలపల్లి గ్రామానికి చెందిన దోట రాజ్ కుమార్ జాడి సుస్మిత అనే యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇది గమనించి కూతురైన సుష్మను తల్లి చామంతి మందలించింది. పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి పరిస్థితి వివరించి కూతురు మనసు మార్చింది. ఈ నేపథ్యంలో తమ ప్రేమకు అడ్డు వస్తుందనే నెపంతో ఎలాగైనా తనను చంపాలనే కసితో బహిరంగంగానే చామంతిని తీవ్రంగా కొట్టాడు. గొంతు నులిమి చంపేందుకు రాజ్కుమార్ వెనకాడలేదు. స్థానికులు రాజ్కుమార్ను అడ్డుకోవడంతో ప్రాణాపాయం నుంచి బాధితురాలు బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సుస్మిత ఏం కాదు సుస్మిత ఏం సావని అరే అరే ఈ లంగా ఎప్పుడు పుట్టింది భూమి మీద క్షేమం వేసుకుంది సావని ఏం కాదు. అది ఏం కాదంటే అరే జైలుకోతా. రాజమండ్రిలో ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు మద్దూరి వెంకటరమణమ్మ 119వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో రాజమండ్రి నుంచి కీలక పాత్ర పోషించిన మహనీయ దంపతులు మద్దూరు వెంకటరమణమ్మ, అన్నపూర్ణయ్యలు అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా డైరెక్టర్ కొయ్యన కుమారి అన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు మద్దూరి రమణమ్మ 119వ జయంతి సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుల పార్కులో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం భర్త అనుభవిస్తే భార్యగా రమణమ్మ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించారని వివరించారు. ప్రముఖ ఆధ్యాత్మిక పరురాలు మంచిరాజు హేమలత వారి బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రీడమ్ ఫర్ కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు దేశిరెడ్డి బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.